నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి మనం చూస్తే మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేనటువంటి భాష, వికారమైనటువంటి ధోరణి, వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు. నిన్న టీవీల్లో చూసినటువంటి మేధావులు, విజ్ఞులు, తెలంగాణ ప్రజలు ఈయన మాట్లాడే భాష, ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన నిన్న ఉదయమే పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, పలువురు వక్తలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని, విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచనలు చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఇక తాను ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని, ఆ సభలో ప్రజలకిచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది. నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం మనందరూ కూడా చూశాం. అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది, మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిది అనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి. ఉదయం మాట ఇచ్చిండు, సాయంత్రానికల్లా మాట ఎత్తేసిండు. సరే, విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనే లేదు, మేము ప్రాజెక్టులు చెప్పము అని రంకెలేస్తూ ఉన్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇవాళ మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను. మీరు నిజంగా అప్పచెప్పకపోతే చర్చ ఎందుకు వస్తుంది? కేఆర్ఎంబి మీటింగ్లు 2 మీటింగ్లు అయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 జనవరి 2024 తేదీ నాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది, కేఆర్ఎంబి మీటింగ్. ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేను సొంతగా తయారు చేయలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్. ఆ మినిట్సే చదువుతా ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, బోత్ ద స్టేట్స్ and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా ఎలా అప్పచెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు. Both the states will hand over the 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఒక్క నెల రోజుల్లోగా ఈ 15 outlets ను KRMBకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మూడవది, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers officials from Government of AP and Government of Telangana to enter the premises of Nagarjuna Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే KRMB అనుమతి తీసుకున్న తర్వాతనే CRPF పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు. Number 4, both the states will immediately release the funds to KRMB for this financial year and the dues of yesterday's in order to enable KRMB to fulfill their statutory obligations. ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది?
తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది సాక్షి వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబీకి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్. ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన. ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక. ఇది మరుసటి రోజు 18వ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి, జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబీ చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబీ సెకండ్ మీటింగ్ జరిగింది 1 ఫిబ్రవరి 2024. ఈ మీటింగ్లో 1వ తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబీ మీటింగ్. నేను అనుకున్నా మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసిందేమో, 2వ మీటింగ్లో సవరించుతారేమో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో, ఇప్పటికైనా వీళ్ళు మేల్కొన్నారేమో అని మేము ఆశించినాం. ఇది నా సొంత కవిత్వం కాదు బై సాబ్, ఇది కేఆర్ఎంబీ విడుదల చేసిన మినిట్స్. వాట్ ఐఎమ్ రీడింగ్ ఈజ్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబీ మీటింగ్. ఈ 2వ మీటింగ్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2వ మీటింగ్లో కూడా స్పష్టంగా the ENC government of Andhra Pradesh informed that they are ready to hand over all the outlets under their control of KRMB provided the government of Telangana state also hands over all the outlets under Telangana control to KRMB. Telangana liste మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. Then Telangana ENC, the ENC government of Telangana stated that they have to take concurrence of the government as the permission for handing over outlets of Telangana state powerhouses need to be obtained from TS Genco government of Telangana. ఏమన్నారు? పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నాడు, కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. నంబర్ 2. నంబర్ 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని చర్చ ఎందుకు వస్తుంది? ప్రాజెక్టులు మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ 3లో ఏమన్నారు? 2 రాష్ట్రాలు కేఆర్ఎంబీకి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు, ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తాయి. మీరు ప్రాజెక్టులు అప్పజెప్పిందే నిజం కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది? దిస్ ఈస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. నంబర్ 2, ఇంకా మంచిగా వీడియోలోనే వినండి, వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు. యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్. వాళ్ళు 2వ కేఆర్ఎంబీ మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు, తెలంగాణ ఈఎన్సీ గారు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి దయచేసి మీరే వినండి. To hand over monitoring and water releases of 15 outlets which are identified on both the reservoirs. దానికోసం స్టాఫ్ని ఎవరైనా పెట్టాలన్న దాని మీద
సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు. మళ్ళీ 3-member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి, ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 3-member కమిటీలో ఉన్న ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బి టేకెన్ అప్. ఈ సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. విన్నారు కదా భాయ్ సార్, 2 రాష్ట్రాల ఈఎన్సీలు మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి వీడియో కూడా మీకు పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది. అంటే ఇద్దరు ఈఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఉద్యోగులను అప్పచెప్తాం, నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు. దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది, ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు. అంటే అలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా. ఒక అంశం మీరు చూస్తే, వారు ఇది ఈనాడు దినపత్రిక, ఇందులో మీరు చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లోనే ఈనాడు పత్రిక రాసింది, 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా 16.7 అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు. నౌ ఐ విల్ రీడ్ అవుట్. ఫస్ట్ 16వ కృష్ణా బోర్డు మీటింగ్, ఇది 16వ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్. 16వ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్. ఇందులో మీరేమన్నారు, 16వ కేఆర్ఎంబిలో 16.7 పారాగ్రాఫ్ 16.7లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు. ఇది ఐటమ్ నంబర్ 16.7. ఐఎమ్ రీడింగ్ అవుట్, మీకు కాపీ కూడా ఇస్తాను. Presenting the agenda item, member KRMB briefed about board's consensus decision taken on its 15th meeting for handing over 15 direct outlets of Srisailam and Nagarjuna Sagar projects by respective states to the KRMB, while matching government orders for transfer of 2 components of Srisailam and 7 components of Nagarjuna Sagar by Telangana were still awaited. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీశైలం మీద ఉన్న 2, సాగర్ మీద ఉన్నటువంటి 7 కాంపోనెంట్స్ను
ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ అవైటెడ్. ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు, ఇంకో దగ్గర తొందరగా ఇవ్వండి అని కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తూ చెప్పినారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పిన పారాగ్రాఫ్లోనే స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పారాగ్రాఫ్ ఇందులోనే ఏమన్నారంటే, మీరు మే 19, 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు. ఇది మేలో జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్. ఇందులో నేను పేజ్ నంబర్ 10 paragraph 17.11 Government of AP has already issued directions for handing over a total of 6 prioritized components of Srisailam and Nagarjuna Sagar project under their control to KRMB on 14/10/2021, GO number 54, GO number 17 respectively, as per the decisions taken by the 15th board meeting. To this, ఇప్పుడు తెలంగాణ అంశం. To this, Special Chief Secretary I&CAD, Government of Telangana stated that they do not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification of 2482 dated 15/7/2021. ఎంత పచ్చి అబద్ధం మాట్లాడతారండి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధం ఎంత స్పష్టంగా అయ్యాలి. దినపత్రికలో ఈ పత్రిక చదివిన పాఠకుడు ఏమనుకోవాలి? ఈనాడు దినపత్రిక చదివింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే నిజమని అనుకుంటారా అనుకోరా? భవిష్యత్తులో మీరు కూడా జర్నలిస్టులతో కూడా మనం ఏంటంటే ఆయన మాటలు చెక్ చేసుకొని మీరు రాయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన క్రెడిబిలిటీ పోతుంది, పత్రికల క్రెడిబిలిటీ పోయే ప్రమాదం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ దినపత్రికలు ఏమైంది వాళ్ళ ఆయన సో 17th బోర్డు మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పిండ్రు. 17th బోర్డు మీటింగ్లో ఎంత గట్టిగా చెప్పిండు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్, మేము ఒప్పుకునే సమస్యే లేదు, ఈ సమస్యను పూర్తిగా చర్చించడానికి అపెక్స్ కమిటీకి, అంటే 2 ముఖ్యమంత్రులు కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రెఫర్ చేయండి, ఈ కేఆర్ఎంబి ఇచ్చిన ఆర్డరే తప్పు, ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, మేం ప్రాజెక్టులు అప్పచెప్పే సవాలే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది. మరి ఇంత పచ్చి అబద్ధాలు పట్టపగలు సెక్రటరియట్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి తగునా? ఇంత 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 దుర్మార్గమా? ఇంత స్పష్టంగా ఇక 50-50 వాటర్ రేషియో ఇవ్వాలని కూడా ఉంది. దిస్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ద 17th కేఆర్ఎంబి మీటింగ్. ఎంత ఎంత దగుల్బాజీతనము, ఎంత దారుణంగా, ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారనడానికి ఇది దయచేసి ఈ తెలంగాణ సమాజము, విజ్ఞులైనటువంటి ప్రజలు, మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా వీటిని గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఆయన గారు ఇంకోటి మాట్లాడినారు. ఇంకా నేను అసెంబ్లీలో చాలా చెప్తా, ఇంకా ఇప్పుడు కొద్దిగానే ఇవాళ ఓన్లీ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాను, ఇంకా చాలా చెప్పేటండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎవరిని కూడా నారాజ్ చేయదలుచుకోవాలి, అన్ని పత్రికలు చూపిస్తాను, ఒక్కొక్కటి చెప్తా. సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు పత్రిక. మైక్ వస్తలేదా బై సార్? ఓకే. ఆంధ్రజ్యోతి దినపత్రిక. పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారు, మా మీద ఆరోపణ ముఖ్యమంత్రి గారు. ఏమంటాడు ముఖ్యమంత్రి గారు? 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామి అని, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డిలు మంత్రులుగా ఉన్నారని ఆయన మా మీద ఆరోపణ చేసిండు. పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం అని మాట్లాడినారు. పెదవులు మూసుకున్నది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు, నువ్వు మూసుకున్నావు పెదవులు, మేం కాదు. నేను సాక్ష్యాధారాలు ఇస్తా. ఎంత దుర్మార్గం అంటే బడగాల్చి మీద చేసుడు. మేము
బైసాబ్ ఈ 2 జీవోలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు. జీవో నంబర్ 170 13/9/2005. మంచిగా వినండి బైసాబ్, 13/9/2005. ఈ జీవోలో కొంచెం తప్పు ఉందని దీన్ని కరెక్షన్ చేసి ఇంకో జీవో తెచ్చినారు. జీవో నంబర్ 233 19 డిసెంబర్ 2005. సో మొదటి జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005కి వచ్చింది. మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం బైసాబ్? ఇది కూడా మళ్ళా, ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఇది ఏ రోజు పత్రిక? జూలై 5, అంటే జూలై 4వ తేదీ, జూలై 4, 2005. జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము. ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం? ఇక్కడనే ఉంది పక్కన. 610 జీవో అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం. పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు గనక తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం కనుక రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై 4, 2005న మేము రాజీనామా చేసినాం. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేసిన 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? పోతిరెడ్డిపాడు పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు. నేను పాపం ఆయనకు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు. కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి ఆయన. ఏమవుతుంది ఇప్పుడు? ఆయన విలువ తగ్గుద్దా, నా విలువ తగ్గుద్దా? ప్రజలు ఏమనుకోవాలి రేపు? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మేము అప్పటికే 3 నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏడాది కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు, నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది, మాకు లేదు. నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మేము సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు? పదవుల కోసం అమ్ముడు పోయినోడెవడు? పదవుల కోసం పార్టీలు మారినోడెవడు? పదవుల కోసం ప్రజల కోసం త్యాగాలు చేసినోడెవడు? అర్థమైతలేదా ప్రజలకు? అంతేకాదు, ఇది అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సోమవారం అక్టోబర్ 3, 2005. ఆయన నిన్న మాట్లాడతాడు, ఓ మా పీజేఆర్ గారు కొట్లాడారు. ఎస్, ఐ అగ్రీ. ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్. మీరందరూ పెదవులు మూసుకున్నారు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు. కొట్లాడింది మేము. మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే. కానీ ఆయన ఏ రకంగా మాట్లాడినా మేము మంత్రులుగా ఉండి మేము పెదవులు మంత్రులుగా మేము లేము. అంతకు 3 నెలల ముందే రాజీనామా చేసినాం. రాజీనామా చేసి ఊరుకోలే మేము. అసెంబ్లీలో పేగులు దిగదాకా కొట్లాడినాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. ఐ రీడ్ అవుట్ ద అడ్జర్న్మెంట్ మోషన్. ఇది అసెంబ్లీ రికార్డు, అసెంబ్లీ నుంచి తెచ్చిందే కాపీ, నా సొంత కవిత్వం కాదు. దిస్ ఈజ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ, మీరు చెక్ చేసుకోండి. అక్టోబర్ 3, 2005 మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. అప్పుడు మా సభానాయకుడు డాక్టర్ విజయరామారావు గారు, ఐ విల్ రీడ్ అవుట్. ఏ అడ్జర్న్మెంట్ మోషన్స్ డిస్కషన్లోకి రావో వాటి విషయమై మీరు వేరే నిబంధనల ప్రకారం వస్తే వాటిని పరిశీలించడం జరుగుతుంది అని స్పీకర్ గారు అనౌన్స్ చేసి, డాక్టర్ జి విజయరామారావు అంటే మా ఫ్లోర్ లీడర్ ఆయన, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, ఇట్ ఈస్ డిస్టారియస్, it is a dangerous move. The government decision is adversely affecting the interests of Telangana and Delta region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to either Telangana or Delta area. This is a highly dangerous move and it is affecting the interests of Telangana people. అని ఆ రోజు మేము అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీని స్తంభింపజేసినాం. ఒక్కరోజు 2 రోజులు కాదు, పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. పోరాడింది మేం, గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం, పేగులు దిగదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ నీ పరిస్థితి ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గడిచిందట. నీ తీరు గట్లున్నది నీది. ఎవరు ఇప్పుడు అర్థమవుతలేదు. ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి? జీవో ఎప్పుడు వచ్చింది, మేము రాజీనామాలు ఎప్పుడు చేసినాము, అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి? అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదో పట్టించే విధంగా అర్ధ సత్యాలను అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడడం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక మూడో విషయం, సాక్షి దినపత్రిక. అందుకే అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిన కదా బాయ్ సార్. సాక్షి, ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు గత ఏడాది మే 19న జరిగిన కృష్ణా బోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు. ఇప్పుడే చదివాను 17వ బోర్డు మీటింగ్ మీకు. దిస్ ఇస్ 17th బోర్డు మీటింగ్ బై సార్. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకము పెట్టిండు అన్నాడు. సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు, అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను, మళ్ళీ చదువుతాను. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and the review of Gazette Notification 2842. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పచెప్పలేదు. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడిండు, కేసీఆర్ఏ స్వయంగా సంతకం పెట్టిండు. ఈ మినిట్స్లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయినరో కూడా ఉంటుంది బై సాబ్ లాస్ట్ పేజ్లో. ఇందులో పేజ్ నంబర్ 21 ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ 10th May 2023. ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు? కేఆర్ఎంబీకి వెళ్ళి నందకుమార్ చైర్మన్, రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ, ఇట్లా ఒక 29 మంది కేఆర్ఎంబీ పేర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్, నారాయణ రెడ్డి 12 పేర్లు ఇంజనీర్లు అయి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సి మురళీధర్ ఈఎన్సి, మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్, ఇట్లా 29 మంది తెలంగాణకి వెళ్ళి ఎవరెవరు పాల్గొన్నారో ఇంట్లో ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కే పోలే, మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఇంట్లో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సంతకం పెట్టిండని పచ్చబద్దాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి ఇంకోళ్ళు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇట్లనే అబద్ధాలు ఆడేది. మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా. ఆయన గారు అంటాడు కేసీఆర్ఏ సంతకం పెట్టిండు అంటాడు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక వెలుగు దినపత్రిక. ఇందులో విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్, కేశవరావు గారు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారు. 2.9లో చెప్తా. అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు బాయ్ సాబ్? ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది. అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు, అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ 2 కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిండ్రు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టిండ్రు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు. కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలని తెలుసుకోవాలి కదా బై సాబ్. ఇప్పుడు ఆ బిల్లు ఏంటిది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్ అది. ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పారాగ్రాఫ్ ఉండొచ్చు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో, నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓటు వేయాలనా వద్దా? ఏ వితండవాదం ఇది? ఇప్పుడు బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మీకు లేదా బాధ్యత? మరి మీకు లేదా బాధ్యత? మా మీద ఏదో నువ్వు బురదల్లి ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి, అసలు ఆ బిల్లు దేంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు. అందులో ఏమేమి కాంపోనెంట్లు? 10 కాంపోనెంట్లు ఉన్నాయి. ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలన్నా మేము? దీనికోసం ఆగాలనా? మోర్ దాన్ దట్, బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా, ప్రభుత్వం తయారు చేస్తుందా? ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని. కానీ దాన్ని ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం. రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కేసీఆర్ గారు స్పందించలేదు. అసలు రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదలు స్పందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. 5 మే 2020 నాడు జీవో వస్తే వారం రోజుల లోపల 12 మే 2020 నాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. కొట్లాడింది మేము. విత్ ఇన్ డేస్, ఒక వారం లోపలనే మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కాదు, అపెక్స్ కమిటీ మీటింగ్, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆన్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్కు చైర్మన్గా గౌరవనీయులు షెకావత్ గారు కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే, మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు. ఆ మీటింగ్లోనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇది రెండవ అపెక్స్ కమిటీ యొక్క మినిట్స్, 22 అక్టోబర్ 2020, న్యూఢిల్లీ. ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ Rayalaseema lift irrigation and Pothiredippadu expansion on river Krishna, for which Telangana has objected. స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది. కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్లో అబ్జెక్షన్ తెలియజేసినారు. అసలు రాయలసీమ లిఫ్ట్ని ఆపిందే మేము కదా. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇవాళ స్టే తెచ్చింది ఎవరు? మేము పోరాటం చేసి ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఇవాళ స్టే తీసుకొచ్చినాం మేము. కానీ నువ్వు దాన్ని మర్చిపోయి మా మీద ఏదో బుద్ధి జల్లే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో ఒక మాట రాశారు, ఉద్యమాలు చేస్తే చెప్పుతో కొట్టండి. ఏమన్నారు? ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. ఇప్పుడు ఎవరిని కొట్టాలి చెప్పులతో అని చెప్పిగా? ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు? వీడియో సాక్షి చూపించినాయి కదా. ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది? మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిండ్రు? ఇప్పుడు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి? రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా? కానీ మాకు సంస్కారం ఉంది. స్టిల్ మేము సంస్కారంగానే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు సంస్కారం తప్పినా, మీరు నోరు జారినా, మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగొట్టుకోదలుచుకోలేదు. మేము సమాధానం చెప్తాం. తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ప్రజల కోసం మేము నిలబడతాం. డెఫినెట్గా నీ 420 హామీల గురించి ప్రశ్నిస్తాం. ఈ తెలంగాణ హక్కులు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కూడా, ఎందుకంటే మా పుట్టుకనే తెలంగాణ, మేము పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, మా ప్రయత్నమే తెలంగాణ ఉంటుంది. అందువల్ల మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం. మేము అధికార పక్షమైనా, మేము ప్రతిపక్షంలో ఉన్నా మాదంతా ప్రజల పక్షమే. మేము ప్రజల పక్షానే పోరాడతాం, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతాం మేము. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశే మంచిగా ఉండేనట్టు ఆయనకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తెలంగాణకు నీటి పంపకాల్లో అన్యాయం జరగలేదు అని చెప్పి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే, అసలు తెలంగాణ ఉద్యమానికి కారణమే నీళ్లు కదా. నిజంగా మీరు అన్యాయం చేయకపోతే ఉద్యమం ఎందుకు పుడుతుండే? అంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాలను, జయశంకర్ గారు లాంటి మేధావులను కూడా కించపరిచే విధంగా, తప్పుపట్టే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ పోరాడుతుంటే మీరు ఎక్కడున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు?
మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నారు. మీరు ఆ రోజు నల్గొండ జిల్లాను ముంచి ఆంధ్ర ప్రాంతానికి నిలిచే పులిచింతల ప్రాజెక్టును పోలీస్ పహారాలో దగ్గరుండి కట్టించే పనిలో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడినో తెలియదా ఈ రాష్ట్ర ప్రజలకు? మీ పాలనలో జరిగిన అన్యాయాలను, నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాలను కేసీఆర్ గారు సరిచేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఆనాడు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు మళ్లించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు దాన్ని సవరించి తెలంగాణ పంట పొలాల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా ఇలా వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది, ఇంకా మిగతా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను అసెంబ్లీలో తప్పకుండా మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. నిన్న ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఒక ప్రభుత్వం మాట్లాడితే గాయగత్తర చేసుడు కాదు. నువ్వు సబ్జెక్ట్ లేని వాళ్ళు గాయగత్తర చేస్తారు, విషయం తెలియని వాళ్ళు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఇప్పుడు బూతులతో బుల్డోజ్ చేయడం కాదు బైసాబ్, విషయాలు మాట్లాడండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. తప్పైతే తప్పును ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పు అంటాం, మంచి పని చేస్తే శబాష్ అంటాం. మాకేం బేసిజాలు లేవు, మాకంటే బాగా పని చేయండి. మీరు 5 ఏళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. 420 హామీలను చెప్పిన సమయానికి చెప్పిన విధంగా మీరు అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. మాకేమి మీరు ఫెయిల్ కావాలని కూడా మేము కోరుకుంటలేం, ప్రజలకు మేలు కావాలని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇట్లా పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడు, అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే మాత్రం మేము ఊరుకోం. డెఫినెట్లీ మేము తగిన సమాధానం చెప్తాం. మీరు నోరు బారేసుకోవచ్చు, మేము బారేసుకోం. ఇప్పుడు కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకునేంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు సరిగా ప్రిపేర్ ప్రిపేర్ అయితే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి నేను ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో, ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం. బాగా ప్రిపేర్ అయ్యి రండి, మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి. మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు ఏ డేట్ పెడతారో పెట్టండి. అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం. కానీ ఒకటే విషయం, పోయినసారి ఏమైంది మీరు చూసిండు బైసాబ్, ఇట్లే డైలాగులు కొట్టిరు. అసెంబ్లీలో ఎంతైనా మాట్లాడదామన్నారు, మా మైక్ వేయలే, మీరు చూడలేదా? లాస్ట్కు స్పీకర్కు నేను దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మన వైట్ పేపర్ మీద మీరు మాకు చర్చకు అవకాశం ఇవ్వకుండా, కనీసం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా హౌస్ అడ్జెంట్ చేసుకొని ఎవరు పారిపోయిందో రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఇప్పుడు కూడా ఎన్ని గంటల్లో మాట్లాడతాం, మైక్ కట్ చేయమన్నారు కదా. ప్లీజ్ డోంట్ కట్ అవర్ మైక్, ఇవ్వండి, మైక్ ఇవ్వండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. మేము అన్ని విషయాలు చెప్తాం. కానీ మేము రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు మేము ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి, మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. శాసనసభ సాక్షిగా వేదికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అందరం కలిసే ఉందాం. మీరు అఖిలపక్షం తీసుకుపోతారా? తీసుకుపోండి, ఢిల్లీకి వస్తాం మీ వెంబడమే. అఖిలపక్షాన్ని ఇప్పుడు మేము మా ఎంపీలు గౌరవనీయులు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి తీసుకోవద్దు, దయచేసి దీన్ని ఆపండి అని చెప్పి వెళ్ళి కలిశారు. ఆయన ఏమన్నాడు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, ఇట్ ఈస్ ఓవర్ అండి, ద మ్యాటర్ ఈస్ క్లోజ్డ్, ఆల్రెడీ కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది, దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు ఆయన. దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు. మరి వీళ్ళు ఏమంటుండ్రు, మేము అప్పచెప్పే సవాలే లేదంటుండ్రు. ఈఎన్సీలు బయటకు వచ్చేమో అప్పచెప్పినమంటారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లోనేమో అప్పచెప్పినట్టు స్పష్టంగా వస్తుంది. ఢిల్లీలో మా ఎంపీలు పోయి ఇది అన్యాయం తెలంగాణకు మొర్రో అంటే ఇది ద మ్యాటర్ ఈజ్ క్లోజ్డ్, ఇది అయిపోయిందండి, దాని గురించి చర్చే లేదు అని కేంద్ర మంత్రి అంటాడు. ఇప్పుడు ఏది నిజమో ప్రజలకు అర్థమైతలేదా? ఇప్పటికైనా బేసిజాలకొద్దు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని, బేషరతుగా తప్పు జరిగితే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, దాని మీద కూడా నేను డీటెయిల్గా అసెంబ్లీలో సమాధానం చెప్తా. అందులో కూడా అర్ధ సత్యమే చదివిండి ఆయన, కింద చదవలే పారాగ్రాఫ్. ఆ పేపర్ కూడా మీకు ఇస్తాను నేను. ఇట్ ఈజ్ ఓన్లీ అడ్హక్, ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే నిర్ణయిస్తున్నామని, దీని మీద రేపు ట్రిబ్యునల్ ముందు వాదనల్లో కానీ, రేపు నికర జలాల కేటాయింపులో కానీ ఇది ఎంత మాత్రం కూడా దీని యొక్క ప్రభావం ఉండదు అని స్పష్టంగా అందులో రాశారు.
ఆ ఘనత ఎవరిది బై సాబ్? కాంగ్రెస్ పార్టీది కాదా? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫిగర్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు తెలంగాణకు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నికర జలాలు కేటాయించకపోవడం వల్ల మనకు ఆ రోజుకు నిర్మితమైన ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు అంతా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దట్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ గవర్నమెంట్. నిజంగా మీరు అప్పుడు ప్రాజెక్టులు కట్టి ఉంటే, నీళ్లు నికర జలాలు కేటాయించుంటే మనకు 299 ఎందుకు వస్తుండే? సో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి అసెంబ్లీలో 299, 511 తేల్చింది. సో దాన్ని అడహగ్గా వాళ్ళు మొదటి ఆర్థిక సంవత్సరంలో చేసినారు. కానీ అది పర్మనెంట్ అలొకేషన్ కాదు. దాని మీద మేము ఎట్లా పోరాటం చేసినాం, ఇలా ట్రిబ్యునల్ తెచ్చినాం. లెందీ అవుతుందని నేను చెప్తలేను, మళ్ళీ నా ఇష్యూ డైల్యూట్ అవుతుంది. బట్ అసెంబ్లీలో చెప్తా. ట్రిబ్యునల్ కోసం రాష్ట్రం ఏర్పడిన నెల రోజుల్లోపే స్వయంగా కేసీఆర్ గారే వెళ్ళి సెక్షన్ 3 కింద మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఇది కృష్ణా జలాల్లో నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా మాకు నీళ్లు ఎక్కువ రావాలి, వెంటనే ట్రిబ్యునల్ వేయండి, మాకు నీళ్లు కేటాయించండి అని చెప్పి మేము కొట్లాడినాం. అఫ్ కోర్స్ దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. నేను మళ్ళీ అసెంబ్లీలో డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తా. అది ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము కూడా. థ్యాంక్ యూ. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడే చెప్పినా కదా నేను. జీవో వచ్చిన వారం రోజుల్లోపు కంప్లైంట్ చేసింది మేము, ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చింది మేము, ఎపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పింది మేము, ఎపెక్స్ కమిటీ మీటింగ్లో ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని ఆపించింది మేము. అసలు అది ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఎవరు అడిగితే వచ్చింది? అది కంప్లైంట్ గివెన్ బై తెలంగాణ. వారం రోజుల్లోకి మేము కంప్లైంట్ ఇచ్చినాం. బ్రహ్మాండంగా మంచి న్యాయవాదులను పెట్టి ట్రిబ్యునల్లో ఆర్గ్యూ చేసి దాని మీద స్టే తెచ్చింది, పనులు ఆపేటట్టు స్టే తెచ్చింది మేము, పోరాడింది మేము. బాయ్ సాబ్ వీడియోలు చూసినావు కదా అంత మంచిగా, ఇద్దరు ఈఎన్సీలు మాట్లాడిన వీడియో చూసినావు, ఢిల్లీలో కేంద్ర జనవనరుల మంత్రి చెప్పిన మాటలు విన్నాము. వీడియోనే అంత మంచిగా చెప్తే మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి ఇప్పుడు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా తిట్టే వరకు వాళ్ళని మొట్టికాయలు వేసి చెప్పిస్తారు మీరు. ఫస్ట్ మీటింగ్ మినిట్స్ ఏమొచ్చింది, సెకండ్ మీటింగ్ మినిట్స్ ఏమొచ్చింది, వీడియో బయట ఏమొచ్చింది, ఢిల్లీలో షెకావత్ గారు ఏమన్నారు? అసలు ఇంకోటి బాయ్ సాబ్, ఇక మాట్లాడితే చాలా ఉంటుంది కానీ ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, అప్పుడు నాగార్జున సాగర్ తెలంగాణ కంట్రోల్కి ఇచ్చారు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఈరోజు ఉన్నది. నాగార్జున సాగర్ ఎవరి పహారాలు ఉంది బై సార్? సిఆర్పిఎఫ్ పహారాలో ఉంది. మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, నువ్వు వెంటనే దాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవద్దాను? అది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంటు? పోలింగ్ డే జరిగింది. పోలింగ్ జరిగేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడు కదా, అప్పుడు ఉండేదంతా ఎలక్షన్ కమిషన్ గవర్నర్ గారి ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. వీఆర్ ఓన్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అది ఆన్ ద డే ఆఫ్ పోలింగ్. ఆ రోజు ఏం మాట్లాడినా రాజకీయాలు అవుతాయి. సడన్గా జరిగింది. ఓకే, పోలింగ్ జరిగిన తర్వాత మీరు గెలిచారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 నెలలు అయింది కదా, మీరు కేంద్ర మంత్రిని కలిసి వచ్చింది కదా. మరి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పహారాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే నాగార్జున సాగర్ వెంటనే తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మొన్న మీరు ఎక్కడో పత్రికలోనే చదివిన నేను, తెలంగాణ ఇంజనీర్లు నీటి విడుదల కోసం పోతే సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు ఆపేసిందని చెప్పి రాసింది వెలుగు దినపత్రికను, ఆంధ్రజ్యోతిలో చదివిన నేను. తెలంగాణ పోలీసులను మన ఆధీనంలో ఉన్న మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద పోకుండా ఆపిండ్రు. మరి వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? 2 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు? వెంటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరి సిఆర్పిఎఫ్ లేదు కదా, ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న శ్రీశైలం సిఆర్పిఎఫ్ పరిధికి పోలేదు కదా, నీదెట్లా పోతుంది? నువ్వు వెంటనే నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకునే బాధ్యత మీ మీద లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్?